హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఆర్ఎస్కే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటి ఈరోజు ఏం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా? చెప్తానండి. టెన్షన్ ఎందుకు దండగా, ఆర్ఎస్కే వ్లాగ్స్ మీ ఫోన్లో ఉండగా నాకు అనిపించిన విషయం ఒకటి మీతో చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. జీవితం అంటే ఒక పాఠం. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. చిన్నప్పుడు అమ్మ మనకి మాటలు నేర్పిస్తుంది, నాన్న నడక నేర్పిస్తాడు, స్కూల్లో టీచర్స్ ఈలు ఏబిసిడీలు నేర్పిస్తారు. అదే మనం పెరిగే కొద్దీ మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మనతో కలిసి చదివేవాళ్ళు, ఇలా ఎవరో ఒకరు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. అదే కదండి జీవితం అంటే. ఇందులో కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, సంతోషాలుంటాయి, బాధలుంటాయి, ఇరుకులు, ఇబ్బందులు, ఇలా ఎన్నో వస్తూనే ఉంటాయి. కష్టం వచ్చిందని కుంగిపోకు, సుఖం వచ్చిందని పొంగిపోకు. ఎప్పుడు నువ్వు నీలాగే ఉండు. నువ్వు నీ కోసమే బ్రతుకు. ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడానికో లేకపోతే వాళ్ళని మెప్పించడానికో బ్రతకాలనుకున్నావనుకో, నువ్వు జీవితాంతం నటిస్తూనే ఉండాల్సి వస్తుంది. మనం ఎలా ఉన్నా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మంచిగా ఉన్నా అంటారు, చెడ్డగా ఉన్నా అంటారు. అనేవాళ్ళ గురించి ఎప్పుడూ బ్రతకండి. మన కోసం మనం బ్రతకాలి. మనమేంటో వాళ్ళందరి ముందు నిరూపించుకోవడం కోసం బతకాలి. మనం ఒక్కడుగు ముందుకు వేసేలోపు మనల్ని 4 అడుగులు వెనక్కిలాగే మనుషుల మధ్యలో మనం బతుకుతున్నాం. సో ప్రతి అడుగు ఆలోచించి ఆచితూచి జాగ్రత్తగా వేయండి. అప్పుడే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. అందరూ ఇలాగే ఉంటారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. పాఠం అంటూనే మాకు పాఠం చెప్తుందేంటి అనుకుంటున్నారా? నా ఉద్దేశం అది కాదండి. దయచేసి అలాగ అనుకోమాకండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.